మిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని ఆరోపించారు మంత్రులు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను 5 మంత్రుల బృందం పరిశీలించింది. ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో పాల్గొన్నారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టు వృధా అయిందని చెప్పారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. ప్రాణహిత చేవెళ్లను మళ్లీ పునః ప్రారంభిస్తామని ప్రకటించారు మంత్రులు. కాళేశ్వరం ఖర్చు 94,000 కోట్లు కాగా సాగు 98,000 ఎకరాలేనని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో వివరించారు ఈఎన్సీ. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేపడతామని ప్రకటించారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం విషయంలో తమ ఆరోపణలు నిజమయ్యాయన్నారు. 5 మంత్రుల బృందం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్ని పరిశీలించారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని చూశారు. రాజకీయ కారణాలతోనే ప్రాజెక్టుతో ఆదాయం ఎక్కువ చూపారని ఆరోపించారు మంత్రులు. రూపాయి ఖర్చయితే 52 పైసలు మాత్రమే ప్రయోజనం ఉందని చెప్పారు. కాళేశ్వరం కింద ఎకరాకు నీరు ఇచ్చేందుకు 42,000 రూపాయలు ఖర్చవుతోందన్నారు మంత్రులు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 90% ఎత్తిపోతలకే ఖర్చవుతుందని చెప్పారు. ఆ రిపేర్ కు పెట్టే ఖర్చుతో అదనంగా మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఇంట్రెస్ట్ పే చేయాలి, కానీ మనకేమీ చుక్క నీళ్లు వచ్చే అవకాశం అవపడదు. సో వీఆర్ హోపింగ్ దట్ ది ఫైనల్ డెసిషన్ అండ్ విల్ బి డన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ. ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది, క్యాబినెట్ లో డిస్కస్ అయ్యి జరుగుతుంది. మరి ఇది ఒక డీప్ కన్సర్న్ విషయం మనం చేస్తాను. ప్రాజెక్టులో కేసీఆర్ మార్క్ ఉండాలనే తాపత్రయం తప్ప రాష్ట్ర ప్రయోజనాల్ని గాలి కొదిలేశారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డయాఫ్రమ్ వాల్ ఆర్సీసీ కట్టి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. కుంగుబాటు కొన్ని పిల్లర్లతో ఆగదన్నారు. 12% వడ్డీలతో అప్పు తెచ్చినా కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పారు పొంగులేటి. రాజకీయ ఒత్తిళ్లు ఉంటే ఇంజనీర్లు గతంలోనే ఎందుకు స్పష్టం చేయలేదని నిలదీశారు. పంపులు మునగటానికి కారణం ఎవరన్నారు. సరైన లెవెల్లో కట్టి ఉంటే పంపులు మునిగేవా అని ప్రశ్నించారు. ఇంత ఖర్చు చేసింది 5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 50 టీఎంసీలే ఎత్తిపోసిందని ఆరోపించారు. 100 కోట్లు వృధా అని తెలిసినా పైప్ లైన్ ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు పొంగులేటి. ఈ పిల్లర్స్ 1 పిల్లర్తోనో 2 పిల్లర్తోనో 3 పిల్లర్లతోనో ఆగుతుందని నేను అనుకోవటం లేదు మంత్రి గారు. ఇది అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా చెయ్యని కారణంగా ఈనాడు ఈ డ్యామేజ్కి వచ్చిన పరిస్థితి. రెండోది క్వాలిటీ ప్రాపర్ గా చేయకపోవటం వల్ల వచ్చిన రెండో పొరపాటు. మూడోది ఏదైతే రాఫ్ట్ వేశారో ఆ రాఫ్ట్ కింద ఉన్న శాండ్ ని కాంపాక్ట్ చేశామని చూపించిన మీరు దాన్ని ప్రాపర్ గా కాంపాక్ట్ జరిగి ఉంటే ఈనాడు ఈ డ్యాములకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం మానస పుత్రిక అని, ఈ ప్రాజెక్టు కోసం ఎంత విద్యుత్ వాడారో చెప్పాలని నిలదీశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రయోజనం లేకుండా పెట్టిన పెట్టుబడితో కేసీఆర్ మానస పుత్రిక పరిస్థితి ఏంటని మండిపడ్డారు. మేడిగడ్డ ఎందుకు కూలిందో గత ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. రైతులకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు పొన్నం. ఒక మానస పుత్రిక గత ప్రభుత్వం ఇది. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి రిడిజైన్ గా మార్చారు. మనకు ఎవరికప్పుడు అవకాశం లేకుండా దీని ద్వారా అసలు ఎంత నీటిని లిఫ్ట్ చేసిండ్రు ప్రాజెక్టు పూర్తయిన దశలల్లా, ఎంత నీటిని రైతాంగానికి ఇచ్చిండ్రు, మళ్ళీ ఎంత నీటిని మళ్ళీ కిందికి వదిలిపెట్టాల్సి వచ్చింది, కరెంటు బిల్లు ఎంత వచ్చింది, ఎంత ఏరియా పారకం పెరిగింది. ప్రాణహితను పూర్తి చేస్తే కాంగ్రెస్ కి పేరు వస్తుందనే భయంతో కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తుమ్మిడిహట్టి దగ్గర 3,000 ఎకరాలు సేకరించి ఉంటే గ్రావిటీతో నీళ్లొచ్చేవన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఇంజనీర్ల సాయం తీసుకున్నారా లేదా ఆయనే చీఫ్ ఇంజనీర్ గా వ్యవహరించారా అని ప్రశ్నించారు. తప్పును తప్పు అని చెప్పలేని ఇంజనీర్లు ఎందుకన్నారు కోమటిరెడ్డి. వాంటెడ్లు చేసిందా, అసలు ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్ గా డిజైన్ చేసిందా? ఇది అసలు ప్రజలకు తెలియాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడము అదొక తుగ్గులకు జరిగేది. కాళేశ్వరంలో 67,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. ప్రాజెక్టు వినియోగంలో యూనిట్ విద్యుత్ కు 6 రూపాయలు ఖర్చయిందని, ప్రభుత్వం మాత్రం 3 రూపాయలే చూపిందని మండిపడ్డారు. 3 టీఎంసీ ఎత్తిపోయటానికి 28,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఖర్చు చేసే రూపాయికి మరి మీరు తీసుకున్న సంస్థల దగ్గర అప్పు దగ్గర ₹51 ఆదాయం వస్తుందని చూపించిండ్రు. కానీ రూపాయి ఖర్చు చేస్తే 75 పైసలే ఆదాయం వస్తున్నట్టు ప్రత్యక్షంగా కనబడతా ఉంది.
ఇప్పుడు మీరు పెంచిన అంచనాల ప్రకారం ఇప్పుడు రూపాయి ఖర్చు చేస్తే 52 పైసలు మాత్రమే ప్రయోజనం చెందే విధంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును మొదటి నుంచి వ్యతిరేకించారన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్. మరో 20,000 కోట్లు ఖర్చు చేసి ఉంటే ప్రాణహిత పూర్తయ్యేదని చెప్పారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని ఆరోపించారు. కాళేశ్వరంలో చాలా లోపాలున్నాయని, బ్యాక్ వాటర్ పై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసీఆర్ ఏదైతే నిర్ణయించుకున్నాడో తుగ్లక్ లెక్క ఈ ప్రాజెక్ట్ కట్టి లక్షలాది కోట్ల రూపాయలు వృధా చేయడం జరిగింది. చీఫ్ ఇంజనీర్ గారు ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఏదైతే ఈ లోపాలు ఉన్నాయో ఈ ప్రాజెక్ట్లో సిడబ్ల్యూసి రిపోర్ట్లో కూడా స్పష్టత ఉంది. ఈ పిల్లర్స్ సరిగా లేవు, కునికిపోతున్నాయి. వీళ్ళందరికీ ఇదే బ్యారేజ్ కాదు, సుందిల్లా ఇంకా అన్నారంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. 2 టీఎంసీల ఎత్తిపోతల ప్లానే మేడిగడ్డ అన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరో టీఎంసీ కోసం ఎందుకు ప్లాన్ చేశారని ప్రశ్నించారు. వాస్తవాలు బయటకు రావడానికి ఇది తొలి అడుగు మాత్రమేనని చెప్పారు. 50,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పారు జీవన్ రెడ్డి. దీనిపై న్యాయ విచారణ ఖచ్చితంగా ఆదేశించాలని సూచించారు. టు స్టడీ వెరీ డీప్, వాస్తవాలు వెలికి రావడానికి ఇది తొలి అడుగు మాత్రమే చెప్పంటున్నాను. ఒక కుట్రపూరితంగా మొత్తం ఈ రాష్ట్ర ఎక్స్చేకర్ తెలంగాణ ప్రజలపై ఆర్థిక భారం మోపే విధంగా చెప్పంటున్నా. ఖర్చు చూపెట్టే 1,00,000 కోట్లలో కనీసం 50,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పండి. 50,000 కోట్ల అవినీతి జరిగింది. ది టోటల్ ఎక్స్పెండిచర్ ఇఫ్ ఆల్ పుట్ టుగెదర్ ఆల్సో ఓన్ బి ఓవర్ ద 50,000, 50% ఎక్కువ చెప్పండి. ప్రాజెక్టు నిర్మాణంలో చూపిన ఉత్సాహం నిర్వహణలో చూపించలేదన్నారు మంత్రులు. అధికారులు, ప్రభుత్వం కలిసి చర్యలు తీసుకుని ఉంటే ఇంత పెద్ద నష్టం జరిగి ఉండేది కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏం చేయాలి అనేది 2 రోజుల్లో కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.